భక్తుడు ఏథెన్స్ పట్నం విగ్రహాలతో నిండి ఉన్నప్పుడు, ఆ పట్నము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. హీ సా ఏం చూశాడు ఆయన? ఏథెన్స్ పట్నం అప్పట్లో ప్రపంచంలో దివ్యమైన పట్నం. హైదరాబాద్ వెళ్తే చార్మినార్ చూద్దాం అని అనుకుంటాం. ఒకవేళ బొంబాయి వెళ్తే ఇండియా గేట్ చూద్దాం అని అనుకుంటాం. ఆగ్రా వెళ్తే తాజ్మహల్ చూద్దాం అనుకుంటాం. మరి ఏథెన్స్ వెళ్తే అక్కడ ఉన్నటువంటి గుడులు గోపురాలు చూడాలనుకుంటాం. కానీ గుడులు అద్భుతంగా ఉండుండే. గ్రీక్ కల్చర్లో కట్టినటువంటి ఆ గోతిక్ కన్స్ట్రక్షన్స్ అద్భుతంగా ఉండాలి, చాలా అద్భుతంగా. ఎందుకనంటే నేను చూడలేదు, చూడటానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే అవి కుప్పకూలిపోయి అక్కడక్కడ కొన్ని నమూనాలోనే, ఆ నమూనా చూస్తేనే వావ్ అని అనిపిస్తుంది. వావ్, ఎలా కట్టారు ఇంత పెద్ద దివ్యమైన భవంతులు అని మనకి అనిపిస్తుంది. అయితే పౌలు భక్తుడికి ఆ భవంతులు తన మీద ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. ఇట్స్ నాట్ ద బిల్డింగ్, ఆయనకి బిల్డింగ్స్ కావు. ఇట్స్ నాట్ ద ఇంటెలిజెంట్ కన్స్ట్రక్షన్, తెలివైనటువంటి ఆ కట్టడాలు తనని అబ్బురపరచలేదు. తెలివైనటువంటి ఆ కట్టడాలు తనలో స్పందన కలిగించలేదు. కానీ తనలో స్పందన కలిగించింది ఏంటి అని అంటే, ఏం చూస్తున్నాడంటే, వాట్ హీ వాస్ కాన్సన్ట్రేటింగ్ వాజ్ ద ఐడల్స్, విగ్రహాలు. ఆ విగ్రహాలను చూసినప్పుడు ఆయన స్పందించాడు. పాజ్నియస్ అనే చరిత్రకారుడు పౌలు దర్శించిన ఒక 20 సంవత్సరాలకు, చరిత్రకారుడు కాదైనా ట్రావెలర్, ప్రయాణం చేసేటువంటి వాడు, ట్రావెల్ చేస్తూ చూసినటువంటి విషయాలు రాసేటువంటి వాడు పాజ్నియస్ అనేటువంటి ఆయన 20 సంవత్సరాల తర్వాత పౌలు దర్శించినటువంటి అదే ఏథెన్స్కి వెళ్ళి ఆయన రాసినటువంటి మాటలు చూసినప్పుడు పౌలుకి ఎందుకు అలాగా విగ్రహాల మీద కళ్ళు పడ్డాయి అనేది మనకి అర్థమవుతుంది. ఆయన ఏమంటాడు తెలుసా? బహుశా పౌలు ఉన్నటువంటి ఆ పట్టణం, ఏథెన్స్ పట్టణంలో 8 నుంచి 10,000 మంది ఉండేవాళ్ళు. 8 నుంచి 10,000. అప్పట్లో జనాభా 10,000 ఉన్నారంటే బాగా పెద్ద పట్టణం అని అన్నమాట. అది విషయం. 8 నుంచి 10,000 పట్టణం ఉన్నటువంటి జనాలు ఉన్నటువంటి ఆ పట్టణంలో, జాగ్రత్త వినండి, 32,000 గుడులు గోపురాలు ఉన్నాయంట. 32,000 గుడులు గోపురాలు. 8 నుంచి 10,000 అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రతి 4 దేవుళ్ళకి ఒక మనిషే ఉన్నాడు. ఒక మనిషికి 4 దేవుళ్ళు ఉన్నారు. ఒక మనిషికి 4 దేవుళ్ళు. అది ఆయనకున్నటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా గుడులు గోపురాలే. పాజ్నియస్ తాను హాస్యాస్పదంగా రాస్తూ ఉంటాడు తెలుసా? రోడ్డు మీద వెళ్తా ఉంటే అతి ఎక్కువగా కనబడేది కుక్కలు, ఆ తర్వాత కనబడేది గుళ్ళు, ఆ తర్వాత ఎతికితే కనబడేది మనుషులు అన్నాడు. ఏథెన్స్ పట్టణంలో రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా కనబడేది కుక్కలు, ఆ తర్వాత కనబడేది గుళ్ళు, ఆ తర్వాత ఎతికితే కనబడేది మనుషులు అని. అది ఏథెన్స్ పట్టణం. భారతదేశం ఏమైనా తీసిపోయిందా? భారతదేశపు జనాభా ఈరోజు 138 లేక 139 కోట్లు. 139 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో 33 కోట్ల మంది అఫీషియల్ దేవుళ్ళు ఉన్నారు. అదేంటి సార్, అన్అఫీషియల్ దేవుళ్ళు కూడా ఉంటారా? ఉంటారు. పతియే దైవం, అది అన్అఫీషియల్. గురువే దైవం, అది ఇంకో అన్అఫీషియల్. అవి లెక్కేయకపోతే కనుక 33,000 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. అఫీషియల్ దేవుడి పేరున ఎలక్షన్లు పెట్టినా ఏ దేవుడికి కూడా 4 ఓట్లు రావు. ఏ దేవుడికి కూడా 4 ఓట్లు రావు. సమానంగా పంచితే. ఇక అనఫీషియల్ దేవుళ్ళైనటువంటి భర్తల్ని, అనఫీషియల్ దేవుళ్ళైనటువంటి గురువుల్ని పెడితే మనుషుల కంటే దేవుళ్ళే ఎక్కువ ఉంటారు. ఇది భారతదేశ పరిస్థితి. భారతదేశానికి ఏథెన్స్కి ఏమన్నా వ్యత్యాసం ఉందా? లేదు. మరి ఇప్పుడు నా ప్రశ్న, భారతదేశం ఏథెన్స్ ఒకేలాగా ఉంటే పౌలు లాంటి విశ్వాసి నువ్వైతే, పౌలుకున్న పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే, పౌలు ఆరాధిస్తున్నటువంటి యేసుని నువ్వు ఆరాధిస్తే, పౌలు 2-3 రోజులు ఉండేటువంటి ఏథెన్స్లో పరితాపము పొందలేకపోతే, నువ్వు ఇక్కడ జీవిస్తూ సెటిల్ అయిపోతే నిన్నేమనాలి? బండబారిపోయిందా? గుండె
బండ అయిపోయిందా? నీకు ఇంగిత జ్ఞానం పోయిందా? సెన్సిటివిటీ, సున్నితత్వం పోయిందా? నీ మనసుకు కుష్టి పట్టిందా? నీ హృదయం పిచ్చదైపోయిందా? ఇది మనకుండేటువంటి ప్రశ్నలు. పాల్ చూశాడు. ఆ చూసిన దాన్ని బట్టి ఏమన్నాడు తెలుసా? ఆ చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. వాట్ యు సీ ఈజ్ డిసైడెడ్ బై వాట్ యు వాంట్. నీకేం కావాలో దాన్ని బట్టి చూస్తూ ఉంటాం, వెతుకులాడుతూ ఉంటాం. ఉదాహరణ చెప్తాను. ఇక్కడ పేర్లపాలెం అంటారు కదా, సముద్ర తీరానికి. మా ఫ్యామిలీ అంతా పేర్లపాలెం సముద్ర తీరానికి వెళ్తే మేమంతా కూడా సముద్ర తీరాన్ని చూస్తున్నాం. సూర్యుడు అస్తమిస్తూ ఉంటే నా పిల్లలు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. అద్భుతంగా ఉంది. అంటే మాకు నీళ్లు, సముద్రము, దూరంగా ఉన్నటువంటి నావలు, అప్పుడే అస్తమిస్తున్నటువంటి సూర్యుడు, ఇవి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే నా భార్య సూర్యుడిని చూడలేదు, ఆమె సముద్రాన్ని చూడలేదు. ఆమె సముద్రపు ఒడ్డున కింద చూసుకుంటూ నడుస్తుంది. అంటే ఆవిడికి గవ్వలంటే ఇష్టం, రాళ్ళంటే ఇష్టం. ఇన్ని గవ్వలు రాళ్ళు ఏరుకొచ్చుకుందామే. నీ మనస్సు ఏం కోరుకుంటుందో దాన్ని వెతుకుతావు నువ్వు. ప్లీజ్ రిమెంబర్, ఇట్ ఈస్ యువర్ మైండ్ దట్ మ్యాటర్స్. నీ మనసు మంచిదైతే నీ కళ్ళు మంచి వాటినే చూస్తుంది. నీ మనసు మంచిదైతే నీ కళ్ళు మంచి ఆలోచనలు కలిగి ఉంటుంది. నీ మనసు మంచిదైతే నీ కళ్ళు చూసిన దానికి సరి అయినటువంటి స్పందన ఉంటుంది. ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ స్పాయిల్డ్, యువర్ ఐస్ విల్ ఆల్వేస్ లుక్ ఫర్ ద స్పాయిల్డ్ థింగ్స్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నా మనసు దేవుని మీద ఆనుకుంటే, నా మనసు క్రీస్తుని కలిగి ఉంటే, నా మనసు ఆత్మపూర్ణమైందైతే నా కళ్ళు చూసేవన్నీ కూడా మంచిదే. నా కళ్ళు చూసింది నాలో మంచి స్పందన పుట్టుకొస్తుంది. ఇక్కడ పౌలు భక్తుడు చూసినటువంటి ఆ విగ్రహాలు తనలో రైట్ రియాక్షన్ తీసుకొచ్చింది. ఏంటి ఆ పదం ఉపయోగించింది? అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయింది. పరితాపం అంటే ఆయన తట్టుకోలేకపోయాడు. బీపీ ఒక్కసారిగా షూటప్ అయిపోయింది. తన గుండె స్పీడ్గా కొట్టుకోవటం మొదలుపెట్టింది. వెంపర్లాడటం మొదలుపెట్టాడు. నీళ్ళల్లోంచి బయటికి తీసుకొచ్చిన చేప ఏ విధంగా కొట్టుకుంటుందో తన హృదయం ఆ విధంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఏంటిది? వాట్ ఈస్ దిస్? బాబ్ పియర్సీ చేసినటువంటి ప్రార్థన ఇదే. ప్రభువా, నీ గుండెను పగలగొట్టే ఏ పరిస్థితి అయినా నా గుండెను పగలగొట్టాలి. నీ గుండెను ఏదైతే బాధ పెట్టిద్దో నా గుండెను కూడా అదే బాధ పెట్టాలి ప్రభా. దాట్ వాజ్ హిస్ ప్రేయర్. అంటే పౌలు ఎట్లా చూశాడంటే, యేసయ్య ఈ వీధుల్లో నడుస్తుంటే ఈ విగ్రహాలు అన్నీ చూసినప్పుడు ఆయన ఎట్లా ఫీల్ అవుతాడు, ఏమనుకుంటాడు? అది తన మనస్సులో ఉండిపోయింది. దాంట్లోంచి పుట్టుకొచ్చింది. నీతి న్యాయం కోరేటువంటి వ్యక్తి అక్కడ న్యాయం కనబడలేదు, నీతి కనబడలేదు, అవినీతి కనబడుతుంది, అన్యాయం కనబడుతుంది. దేవుడికి ప్రతిగా ఇంకొక దేవతను తయారు చేసుకున్నారు. సత్యానికి ప్రతిగా అబద్ధాన్ని పూజిస్తూ మొదలుపెట్టారు. హీ వాజ్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్. అంగీకరించలేకపోయాడు, స్పందించాడు. తన హృదయం బద్దలైపోయింది. తన హృదయం. మై ఫ్రెండ్స్, మిషనరీ ఎవరైతే మిషనరీగా ఉండటానికి సాహసించారో వాళ్ళందరికీ మొట్టమొదట మనసు పనిచేసింది, ఆ తర్వాతే కళ్ళు. విలియం కేరీ భారతదేశానికి రాకముందే, భారతదేశం ఎలా ఉంటుందో తన కంటితో చూడకముందే, తన హృదయంలో, తన గుండెల్లో, తన యొక్క ఆలోచనలో భారతదేశాన్ని రూపకల్పన చేసుకొని ఏడ్చి ప్రార్థన చేశాడు. డబ్బులు ఎక్కువ లేవు కాబట్టి అంత బూడిద తెచ్చుకొని, పిడకలు కాలిస్తే వచ్చే బూడిద ఉంటుంది, అంత బూడిద తెచ్చుకొని ఆ బూడిదను కింద పరిచి దాని మీద నీళ్లు చల్లితే ఆ బూడిద గట్టి అయిపోతే దాని మీద తానికి తెలిసినటువంటి భారతదేశపు బొమ్మ గీసుకొని మధ్యలో మోకరించి, ప్రభువా, ఈ దేశం అంధకారంలో ఉంది, దీనికి నేను వెలుగును అందించాలని తాపత్రయపడ్డాడు. బిఫోర్ హీ కుడ్ సీ. చూడకముందు
తాపత్రయపడ్డాడు. దానికి నేను వెలుగునందించాలి ఆ దేశానికి. ఎక్కడో ఉన్నటువంటి విలియం కేరీకి చీకటిలో ఉన్నటువంటి భారతదేశం అంత బాధను కలిగిస్తే, భారతదేశంలో పుట్టి పెరిగిన నీకు స్పందన లేదంటే మనిషినా నువ్వు అసలు? ఈ దేశంలో పుట్టి పెరుగుతున్నావు, ఈ దేశంలో నువ్వు జీవిస్తున్నావు, అది నీలో స్పందన కలిగించకపోతే వేర్ ఇస్ ద ప్రాబ్లం? సమస్య ఎక్కడుంది? దేవుడు ఇశ్రాయేలుతో సహోదరుడు పీటర్సన్ గారు చెప్తున్నటువంటి మాటలను బట్టి ఈరోజు ఒక్క వర్తమానం విన్నా. బహుశా ఆయన యొక్క థాట్ ఇదే. దేవుడు ఇశ్రాయేలుని నాటాడు. ఎందుకని? దానికి వచ్చేటువంటి ఫలాన్ని ప్రపంచమంతా కూడా తినాలని. దేవుడు నిన్ను భారతదేశంలో ఒక ద్రాక్షగా నాటాడు. నీకొచ్చేటువంటి ఫలం నీతి న్యాయం అనే ఫలం భారతీయులు చూసి నీతి న్యాయానికి కేంద్రమైన దేవుని దగ్గరికి ఆకర్షితులు అవ్వాలని. అది నీ జీవితంలో ఉందా? పౌలు మొదట చూశాడు. పౌలు తన హృదయంలో ఆయన వెంపర్లాడాడు, తట్టుకోలేకపోయాడు, పరితాపము పట్టలేక. ఆ మాటలు చదివినప్పుడల్లా నాకు భయం వేస్తుంది. ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినంజన అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. 17వ వచనం. కాబట్టి మనోడు చూశాడు, మనోడు హృదయంలో బాధపడ్డాడు. హీ ఫెల్ట్. మనోళ్ళు కొంతమంది చూస్తారు, బాధపడతారు, తర్వాత ఏం చేయరు. చూసి బాధపడి ఏం చెయ్యకపోతే 2-3 సార్లు తర్వాత బాధే పడరు, 4-5 సార్లు తర్వాత చూడరు. ఇట్ బికమ్స్ నార్మల్, మీ జీవితంలో భాగమైపోతుంది. ఓకే, అది రోజు చూస్తున్నాను నేను, ఇది రోజు జరుగుతుంది నాకు. మీకు విషయం తెలుసా? మార్చిరీకి సెక్యూరిటీ గార్డ్గా ఒకటి ఉంటాడు. మార్చిరీ అంటే ఏంటి తెలుసు కదా? శవాల్ని పెట్టేవాడికి. శవాల్ని పెట్టేటువంటి ఆ గదికి ఒక సెక్యూరిటీ ఉంటాడు. వాడికి శవం అంటే భయం ఉంటుందా? అస్సలు ఉండదు. వాడు రోజు శవాలను చూస్తాడు కదా, వాడికి అస్సలు ఫీలింగ్ ఉండదు. వాడు శవాన్ని కాలుతో పట్టి లాక్కొచ్చేస్తాడు, చేత్తో పట్టుకొని లాక్కొస్తాడు, ఆడదైతే జుట్టుతో పట్టుకొని లాక్కొస్తాడు. వాడికి ఏం ఫీలింగ్ ఉండదు. అది మనం బియ్య బస్తా లాగినట్లు శవాలని లాగుతాడు. ఎందుకంటే ఎప్పుడు శవాల మధ్యన ఉంటాడు ఆయన. నువ్వు కూడా శవాల మధ్యన మార్చిరీలో ఉన్న వ్యక్తివా? అడుగుతున్నా. మార్చిరీలో ఉన్నావు నువ్వు? ఐమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ సీరియస్. ఒకవేళ పబ్లిక్ టాయిలెట్ దాడుతున్నావు అనుకో, ఎవడైనా ముక్కు మూసుకుంటాడు, వాసన భరించలేరు. పబ్లిక్ టాయిలెట్ మరీ ఘోరంగా ఉంటుంది. ఇంట్లో టాయిలెట్లైనా పర్లేదు, పబ్లిక్ టాయిలెట్ భరించలేం. అలాంటి పబ్లిక్ టాయిలెట్లో నీళ్లు పోయటానికి కూర్చున్నవాడు ముక్కు మూసుకుంటాడా? మూసుకోడు, వాడికి అలవాటైపోయింది. ఇంకో మాట చెప్పాలంటే వాడికి ఆ వాసన లేకపోతే నిద్ర పడతాడికి. ఐ మీన్ ఇట్. మీరు జోక్గా తీసుకోవద్దు. ఐ మీన్ ఇట్. అది లేకపోతే నిద్ర పట్టదు. అది లేకపోతే నాగాలాండ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ వెదురు కొమ్మల కూరలో వేసుకొని తింటారు. భయంకరమైన కంపు వస్తుంది అది వెదురు. అర్థమైందా? మేము బైబిల్ కాలేజ్ చదువుకున్నప్పుడు ఎవడైనా ఒక్కడు వండుతుంటే ఆ ప్రాంతం అంతా కంపుతో చచ్చేవాళ్ళు. తలుపులు వేసేసుకొని ఇంట్లో బాడీ స్ప్రేలు కొట్టుకొని ఉండేవాళ్ళు. అయితే నేను నాగాలాండ్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా అదే వాసన, ఎక్కడికి వెళ్ళినా. అయితే ఈ మనుషులు లేరా, ఆ వాసన చూసి అని అనుకున్నాను. నీకు బిర్యానీ వాసన వస్తే ఎలా ఉంటుందో ఫీలింగ్, ఎవరైనా చేపల కూర వండి అప్పుడే మూత తీసినప్పుడు అలా వాసన వచ్చినప్పుడు ఎలా ఉంటుందో, ద సేమ్ ఫీలింగ్ దే హ్యావ్. నీ చుట్టూ ఉన్నటువంటి ఈ పాపం, నీ చుట్టూ ఉన్నటువంటి అపవిత్రత, నీ చుట్టూ జరుగుతున్నటువంటి అరాచకం, నీ చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయం నీలో స్పందన తీసుకొని రాకపోతే యు ఆర్ డెడ్. చచ్చిపోయావు. అయితే కాబట్టి హీ రియాక్టెడ్. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ
ప్రతిదినము సంత వీధుల్లో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచు వచ్చెను. 3 రకాలైనటువంటి మనుషులతో ఆయన భేటీ అవుతున్నాడు. మొదటిది సమాజ మందిరములోని యూదులతోను, రెండోది భక్తిపరులైన వారితోను, మూడోది సంత వీధుల్లో తనని కలుసుకునేటువంటి వారితోను. 3 రకాలైనటువంటి మనుషులతో కలుసుకుంటున్నాడు. ఎందుకు అనంటే ఏథెన్స్లో ఉన్నటువంటి వాడు యూదుడైనా, యూదేతరుడైనా, గుడికెళ్ళేవాడైనా, గుడికి వెళ్ళని వాడైనా, భక్తి కలిగిన వాడైనా, భక్తి లేనివాడైనా, అందరూ కూడా ఒకే విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. 5కు 2 కలిపితే 7 రైట్ ఆన్సర్. 5.2 ఒకడు, 4.8 ఒకడు, 6.12 ఒకడు పెడితే ఏం తేడా లేదు. దే ఆర్ ఆల్ రాంగ్. భక్తిపరులు ఏమి శ్రేష్ఠులు కాదు, యూదులేమి గొప్పోళ్ళు కాదు, సంత వీధుల్లో తిరిగే వాళ్ళు ఏమి మహానుభావులు కాదు. ఎవ్రీబడి ఈజ్ మిస్సింగ్ ద మార్క్. దేవుణ్ణి మర్చిపోయారు, దేవుడి నుంచి దూరం అయ్యారు. కాబట్టి ఎవరిని చూసినా పౌలు భక్తుడికి ఒకటే బాధ. మీలో కొంతమంది ఏమంటారో తెలుసా? సార్ ఈడు పచ్చి తాగుబోతు సార్ అని వాడి గురించి బాధపడతారు. మంచోడై దేవుని దగ్గరకు రానోడి గురించి బాధపడరు మీరు. సార్ ఈడు తాగడు సార్, ఈడు సిగరెట్ తాగాడు సార్, ఈడు సినిమాకి వెళ్ళాడు సార్, కానీ ప్రభు తెలీదు. వీళ్ళిద్దరిలో తేడా ఉంది. ఈడు 3 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడు, ఆడు 1 మార్కు వచ్చి ఫెయిల్ అయ్యాడు, అంతే. ఇద్దరు ఫెయిల్ అయిన వాళ్ళే. దేవునితో సంబంధం ఉన్నప్పుడు దేవుడికి ఒక్క అంగుళం కిందకున్న వాడు నాలో స్పందన కలిగిస్తాడు. చాలామంది నన్ను విచిత్రంగా చూస్తూ ఉంటారు కొన్ని సందర్భాలు. సార్ ఈయన కొంచెం తేడా చెప్తే మీరు ఎందుకు సార్ అంత రియాక్ట్ అయిపోతున్నారంటే, మరి అది అలాగే ఉంటుంది. ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు అనుకోండి, ఒక అద్భుతమైనటువంటి పాట పాడుతున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న బీట్ తేడా వస్తుంది, మనకు అసలు తెలీదు, ఆడికి మాత్రం చెవట్లో పట్టేస్తూ ఉంటాం. దేవునితో అలాంటి భేటీ నీకుంటే, దేవుడితో అలాంటి సమన్వయం నీకుంటే కనుక చిన్న డిస్ట్రాక్షన్ నీలో తేడాను కలిగిస్తుంది, చిన్న డిస్ట్రాక్షన్. అయితే ఈయన ఏం చేశాడు? సమాజ మందిరములో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తనను కలుసుకొని వారితోనూ తర్కించుచు వచ్చెను. ఈ మాటని ఒక విపరీతమైనటువంటి అర్థాన్ని తీసుకెళ్ళిపోయారు. లాజిక్ ఉపయోగించాడు, ఎపాలజెటిక్స్ ఉపయోగించాడు. అంటే క్రైస్తవుడిగా తనకున్నటువంటి సత్యాన్ని బోధించడానికి ఆయన తాత్విక జ్ఞానమంతా ఉపయోగించాడు. కరెక్టే అది చేశాడు ఆయన. ఎందుకంటే వాళ్ళంతా తెలియగలిగిన వాళ్ళు. కాబట్టి నాకు అది రాదు కదా, నాకంత తత్వజ్ఞానం లేదు కదా, నాకంత బుర్ర లేదు కదా, నాకంత తెలివితేటలు లేవు కదా, ఇది మనం అనుకుంటాం. అయితే ఒక్క మాట చెప్తాను చూడండి. దేవుని గురించి తెలిసినటువంటి వ్యక్తి, దేవునితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే, అయ్యా యేసుప్రభుని నమ్ముకున్నావా? ఆయన ఎవరయ్యా? అయ్యా నా కళ్ళు ఒకప్పుడు లేవు, ఇప్పుడు కళ్ళు ఇచ్చాడు. అది గుడ్డోడు చెప్పిన మాట. అమ్మా బాబు ఏసై దగ్గరికి వెళ్ళండి, నువ్వెవతవే మాట్లాడటానికి, నువ్వు ఒక వ్యభిచారివి కదా. కరెక్టే, నేను వ్యభిచారిని. ఆయన దగ్గరికి వెళ్తే మొత్తం నా జీవితం అంతా చెప్పేశాడు ఆయన. నా హృదయంలో మార్పు కలిగింది. అవునా? మేము ఒకసారి వెళ్ళి చూడాలి. ఇది సమరయ స్త్రీ. వాళ్ళు లాజిక్ ఉపయోగించారా? వాళ్ళు పెద్ద పెద్ద తాత్విక జ్ఞానం ఉపయోగించారా? ఇట్ ఈస్ ప్యాషన్ దట్ వర్క్స్. హృదయ స్పందన, హృదయ వేదన, హృదయ బాధ అది వాళ్ళకి కలిగించింది. దట్ వాజ్ వాట్ దే డిడ్. మై ఫ్రెండ్స్, ప్యాషన్ అనేది లేనప్పుడు సువార్త ఎలా బోధిస్తాం? బోధించలేం. కొంతమంది మిషనరీలు చేసినటువంటి పరిచర్య, వాళ్ళు ఉపయోగించినటువంటి ఆ ప్యాషన్ వింటున్నప్పుడు నాకు చాలా ఆశ అనిపిస్తుంది. ఒక ఆయన గురించి చెప్తాను. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే రూట్లో జనగాం అనే ఊరు ఉంటుంది, భువనగిరి పక్కన, యాదగిరి గుట్ట పక్కన. పచ్చిగా చెప్పాలంటే అక్కడ నేను ఒక చర్చ్లో మాట్లాడటానికి వెళ్ళాను. ఆ చర్చ్ పేరు ఉన్రుపు బ్యాప్టిస్ట్ చర్చ్. ఆ చర్చ్కి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. ఈ పేరు చాలా విచిత్రంగా ఉంది అని అర్థమయ్యి ఆ పేరుని సెర్చ్ చేసి మొత్తానికి అర్థం చేసుకున్నా అది ఒక మిషనరీ పేరని. ఈ మిషనరీ ఎక్కడోడు, ఈ మిషనరీ ఇక్కడికి ఎలా వచ్చాడు, ఏం చేశాడు, కాస్త చదవటం మొదలుపెట్టాను. అవి చదువుతున్నప్పుడు నాకు వణుకొచ్చింది, సిగ్గనిపించింది, నా బతుకు వేస్ట్ అనిపించింది.
అనంటే ఈ ఉన్రుపు అనేటువంటి ఆయన రష్యాలో ఉండేవాడు. రష్యా 25వ ఏట ఆయన యానా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు. బైబిల్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఉన్రుపు యానా ఇరువురు కూడా బాగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభా, ఎక్కడైతే నీ సువార్త అందించబడలేదో అక్కడికి వెళ్ళి మేము బోధిస్తామని. దేవుడు వాళ్ళకి దక్షిణ భారతదేశానికి వెళ్ళాలి అని చెప్పాడు. 26వ ఏట రష్యా నుంచి హైదరాబాద్కి ఒక 30 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన్ని ఉన్నటువంటి షాద్నగర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్కి కొంచెం ముందు ఉంటుంది. అక్కడికి వాళ్ళు రష్యా నుంచి నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ, అర్థమైందా మీకు? నడుచుకుంటూ రష్యా తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తర్వాత పాకిస్తాన్ తర్వాత రాజస్థాన్ తర్వాత గుజరాత్ తర్వాత మహారాష్ట్ర తర్వాత తెలంగాణలో ఉంది హైదరాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది శంషాబాద్. అక్కడికి నడుచుకుంటూ వచ్చారు. 3 సంవత్సరాలు పట్టింది నడవటానికి. పెళ్ళైన కొత్త దంపతులు 25 ఏళ్ళప్పుడు పెళ్ళయింది. 26వ ఏట నడవటం మొదలుపెట్టారు. 29వ ఏట భారతదేశానికి వచ్చారు. శంషాబాద్ వచ్చిన తర్వాత కొంతకాలం ఉన్నారు. తెలుగు భాష నేర్చుకున్నారు వాళ్ళు, ఉర్దూ భాష నేర్చుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉర్దూ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారని నేర్చుకున్నారు. ఆ తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు, నువ్వు యాదగిరిగుట్ట భువనగిరి వెళ్ళాను అన్నాడు. వెళ్ళాడు. భువనగిరిలో చితక బాధేశారు వాళ్ళని ముస్లింలు. అప్పట్లో నిజాంని వాళ్ళు అడిగారు, సార్ ఇక్కడ మేము పరిచయం చేయడానికి వచ్చాం, వీళ్ళు మమ్మల్ని కొడుతున్నారంటే నిజాం అన్నాడు, మీరు ఇక్కడ ఉంటే కనుక నేను మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేను, కొంచెం దూరంలో జనగాం ఉంది, అక్కడికి వెళ్ళి చేయండి అని అన్నారు. జనగాం వెళ్ళారు. జనగాంలో ఆయన వెళ్ళిన తర్వాత 10 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. 10 సంవత్సరాలు, 10 ఏళ్ళ తర్వాత చచ్చిపోయాడు ఆయన. 10 ఏళ్ళకి చచ్చిపోయాడు. ఈ 10 ఏళ్లలో ఆయన 3,000 మందికి బాప్తిసం ఇచ్చాడు. 3,000 మందికి బాప్తిసం ఇచ్చాడు. 57 ఎకరాలు స్థలాన్ని సంపాదించి పెట్టాడు ఆయన. 57 ఎకరాలు ఆయన స్థలాన్ని సంపాదించి పెట్టాడు. ఆయనకి 6 పిల్లలు. మొదటి బిడ్డ పేరు ప్రిస్టన్. ఆ బిడ్డ 12 ఏళ్ళప్పుడో 13 ఏళ్ళప్పుడో చచ్చిపోయింది. ఆమె చచ్చిపోయినప్పుడు ఆయన ఒక పని చేశాడు. హైదరాబాద్లో నిజాం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కట్టాడు ఆయన. అది రాజుగారి పిల్లలు కానీ. అయితే ఈయన ఉన్రుపు ఏమన్నాడంటే, రాజుగారి పిల్లలకి నువ్వు పెద్ద స్కూల్ కడితే అదే మోతాదులో అదే సైజులో జనగాంలో దేవుని పిల్లలకి నేను స్కూల్ కడతానని కట్టాడు. ప్రిస్టన్ హై స్కూల్ ఆ స్కూల్ పేరు. అయితే ఆ స్కూల్కి అంత దూరంలో ప్రిస్టన్ యొక్క సమాధి ఉంటుంది. ఈ ఉన్రుపు అని ఆయనకి 44 ఏళ్ళు ఉన్నప్పుడు తన భార్య 6వ బిడ్డను కన్నటువంటి నేపథ్యంలో చచ్చిపోయాడు ఆయన. యానా ఇంకొక 3 సంవత్సరాలు పరిచయం చేసి రష్యా వెళ్ళిపోయింది. ఆ తర్వాత కెనడా వెళ్ళి సెటిల్ అయిపోయింది. అయితే నేను జనగాం వెళ్ళి రెండోసారి ఇదంతా చదివిన తర్వాత ప్రిస్టన్ హై స్కూల్ ఎలా ఉంటుందో చూద్దామని, పెద్ద కాంపౌండ్, పెద్ద స్కూల్, లోనకి అడుగు పెడుతూ లోన ప్రభువుని స్తుతిస్తూ తలపైకి ఎత్తాను. ఎదురుగా నా లెక్క ప్రకారం ఆ పుస్తకంలో చదివిన దాన్ని బట్టి ఒక పెద్ద సిలువ ఉండాలి. కానీ అక్కడ సిలువ లేదు, గణపతి బొమ్మ ఉంది. ఏమైంది అనుకున్నా. అడిగాను, ఇది గీతాంజలి స్కూల్ వాళ్ళకి అమ్మేశారు సార్ అన్నారు. అప్పుడు చెప్పండి, మీకు ఏడుపు రాదా? చెప్పండి, మీరు మనుషులేనా? ఏడుపు రాదా? దుఃఖం అనిపించదా? ప్రిస్టన్ సమాధి చూద్దామని వెళ్ళాను. ప్రిస్టన్ సమాధి పక్కన ఉన్రుపు సమాధి ఉంటుంది. పగిలిపోయి సమాధి మధ్యలోంచి చెట్లు వచ్చున్నాయి. ఏడుపు రాదా? వాళ్ళు దేశం కాని దేశం వచ్చి ఈ దేశంలో మన కోసం సువార్తను అందించాలని వాళ్ళ ప్రాణం పెడితే ఏం చేసాం మనం? ఏం చేసాం? వి కుడ్ నాట్ డూ ఎనీథింగ్. ఏమి చేయలేపాం. చాలా గొప్ప విషయం ఏంటంటే 6 నెలల క్రితం ఇదే విషయాన్ని నేను ఒక వర్తమానంలో చెప్తా ఉంటే
రొనాల్డ్ అనేటువంటి ఆయన హైదరాబాద్లో ఈ వర్తమానాన్ని విని వాళ్ళ తాతగారు ఉండ్రుపు గారితో పనిచేసేవాళ్ళంట. ఆయన 10 మందిని మోటేసుకొని ఆయన కోర్టుకెళ్ళి గీతాంజలి స్కూల్ని గీతాంజలి నుంచి విడిపించి మళ్ళీ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ అనే పేరు వచ్చేటట్లు చేశాడంట. ఆ గణపతి విగ్రహాన్ని తీశారంట. ఐ థాట్ ఐ డిడ్ మై పార్ట్. నేను చేయగలిగింది అదే, అది చేయగలిగాను. నువ్వు చేయగలిగేది నువ్వు చేస్తే నువ్వు చేయలేని దాన్ని దేవుడు ఇంకొకరితో చేయిస్తాడు ఆయన. నువ్వు చేయాల్సింది చేయలేనప్పుడు, నా వల్ల కాదని ముడుచుకొని కూర్చున్నప్పుడు దేవుడు ఏం చేయగలడు? చేయలేడు. వాళ్ళు మనకి సువార్తను అందించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి ఏ స్థాయికి రాగలిగారో చూడండి.